కీమా కాజు రోస్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా కాజు రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, జీడిపప్పు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, మీకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. సో రెడీగా ఉన్నాం. మీరు స్టార్ట్ చేస్తే చూసేస్తాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నూనె వేసుకుందాం. ఫస్ట్ క్యాష్యూ నట్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాం, నేను క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఓకే, సో కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి, అంటే క్వాంటిటీ మనకి ఎంత కావాలో. సో ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు. సో మామూలుగా మీరు జీలకర్ర ఆవాలు వేస్తుంటారు, ఈసారి కొంచెం పప్పులు కూడా, మినప్పప్పు శనగపప్పు కూడా వేసినట్టున్నారు కదా. సో ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, సో మీరు రెగ్యులర్గా వంట చేసినప్పుడు ఎలాగైతే ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ, అంటే జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తారో అవే ఉన్నాయి, ఇంకా ప్రత్యేకంగా విడిగా ఏం లేదు. జీడిపప్పు అంతే, మీ ఫేవరెట్. సో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కీమా, ఇప్పుడు మీరు మటన్తో చేస్తున్నారు కదా, ఇదే చికెన్తో కూడా చేసుకోవచ్చు. చాలా మంది మటన్ కీమా, అంటే మటన్ తినకపోయినా కీమా ఇష్టపడే వాళ్ళు ఉంటారు చాలా మంది. అలాగే చికెన్లో కూడా కీమా ఇష్టపడి తినే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఈజీ టు ఈట్ కదా. మిమ్మల్ని నన్ను ఇంకొందరు అడిగారు ఏంటంటే, రావు గారు ఇన్ని వంటలు రకరకాలుగా చేసి చూపిస్తున్నారు కదా, అలాగే ఏదో ఒక రోజు మాకు హలీం కూడా చేసి చూపించమనండి అన్నారు. అంటే ఈజీ వేలో మీరు అన్ని ఈజీ చేస్తున్నారు, అలా ఏదైనా ఒక రోజు డెఫినెట్గా. అంటే అది కూడా ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు. ఇంకొందరు బయట తినడం ఎందుకు, ఇంట్లోనే చేసుకొని తినాలని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా మనం లెస్ ఆయిల్ లెస్ ఘీ అలా చేసుకోవచ్చు, హెల్దీగా కూడా చేసుకోవచ్చు. అవును. ఇప్పుడు పొడులు ఆప్షనల్, కరివేపాకు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు ఆప్షన్ కదలు, ఖచ్చితంగా వేసుకోండి, మంచిది ఆరోగ్యానికి కరివేపాకు. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయండి. సో నీళ్ళు మనం వేసినా కూడా ఎలాగ పొడులన్నీ పీల్చేసుకుంటాయి. సో కొంచెం మగ్గాలి కొంచెం. సో లిడ్ క్లోజ్ చేస్తారా సార్? ఓపెన్ లిడ్ క్లోజ్ చేస్తారు. ఓకే, సో మరికసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
కూరలో కరివేపాకు అనే నానుడికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు చాలామంది కరివేపాకు తినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. కరివేపాకు తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలిసిపోయింది. అందుకే మనం కూడా కరివేపాకు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. కొంతమంది చిన్నపిల్లలు అయితే కరివేపాకు నమిలి తినడానికి అంతగా ఇష్టపడరు కదా. ఇలాంటప్పుడు కరివేపాకుని ఎండబెట్టి పొడిలాగా చేసుకుని ఆ పొడిని కనుక కూరల్లో యాడ్ చేసుకున్నట్లయితే కూర కూడా ఒక రకమైన ఫ్లేవర్తో బాగుండడమే కాకుండా కరివేపాకు నమిలి తినలేని వారికి ఉపయోగకరంగా ఉంటుంది. చిట్కా చూసాం కదా శ్రావ్ గారు, రెడీ? ఎస్, సో ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఇంకా రోస్ట్ అవ్వాలండి, ఇంకా కొంచెం అవ్వాలి. ఇప్పుడు క్యాష్యూ నట్స్ వేస్తాం కదా. సో మీది రోటీతో అలాగే తినేసి, ఎందుకు రోటీ అండి, కూర అలాగే తినేయచ్చు. సో మామూలుగా అయితే రోటీతో బాగుంటుంది అనుకో, ఫ్రైగా ఉంది కాబట్టి రోటీ కానీ పుల్కాస్. నూనె కూడా తక్కువ ఉన్న చూసారా. కొత్తిమీర అంతా కొంచెం డార్క్ ఎల్లో షేడ్లో ఉండే దాంట్లో కొంచెం పచ్చగా వేస్తేనే అది కొంచెం బాగుంది. ఇందాక మీరు కరివేపాకు కూడా వేయడం వల్ల ఓకే చూడ్డానికి బాగుంది, స్మెల్ కూడా కొంచెం బాగుంటుంది. సో కీమా కాజు రోస్ట్. థ్యాంక్ యూ. కీమా కాజు రోస్ట్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా కాజు రోస్ట్ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో పోపు దినుసులు, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా కాజు రోస్ట్ రెడీ.